హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నువ్వు తుదరు నీవు మహాభివృద్ధి పొందును. మరి మీ పరిస్థితి, మీ జీవితం ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొదటగా కొద్దిగా ఉందేమో. బాధపడుతున్నారా? దిగులు పడుతున్నారా? బాధపడవాకండి, దిగులు పడవాకండి. తుదకు మీరు మహాభివృద్ధి పొందుతారంట. దేవుడు మిమ్మల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఉన్న పరిస్థితులను బట్టి మీరు భయపడక, దుఃఖపడక దేవుని మీద ఆనుకొని సాగండి. దేవుడే మిమ్మల్ని మహాభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, మేము పరిస్థితులు జడియక నిన్ను ఆనుకొని మేము ముందుకు నడుస్తాం ప్రభువా. మరి మీరే అట్లాంటి కృప ఇచ్చి దేవా మహాభివృద్ధి పొందే కృప కూడా మాకు ఇమ్మని వేడుకుంటూ యేసు నామం పేరట అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన వస్తు కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6359 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళా కలుద్దాం. అందువల్ల దేవుని కృపాస్తులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.